మనకు టైం మంచిగా లేకుంటే గడ్డి పోస గడ్డపారైతదట, తాడే పామైతదట, గోరే గొడ్డలైతదట. అగో ఇదేంది సినిమా డైలాగులు చెప్తున్నావని నవ్వుకోకుండ్రి. నేను చాలా సీరియస్ ముచ్చట చెప్తున్నా, మీరు సుత చాలా సీరియస్గా వినాలే. ఇది మన దేశానికి సంబంధించిన ముచ్చట, మన మోడీ సార్కు సంబంధించిన ముచ్చట. జోకులు చేస్తే మంచిగా ఉండదు చెప్తున్నా. పాపం మోడీ సార్కు గాసారం మంచిగా లేనట్టున్నది. మొన్న ఓట్లల్లా అట్లాయే, వారణాసిలో ఓడిపోయే కథాయే. దోస్తులు చేయగలిగితే ఇవాళ ప్రధానమంత్రి కుర్చీలో కూర్చున్నాడు, కానీ ఆ కుర్చీ కూడా పర్మనెంట్ కాదని బయట మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకంటారా, సారు ప్రమాణం చేసిన ముహూర్తం మంచిగా లేదని మొన్న పంతులు చెప్పిండు. భవిష్యత్తులో ప్రధానమంత్రి కానీ మంత్రులు కానీ పదవి కోల్పోవట కానీ పదవుల మార్పులు కానీ ఉండే అవకాశాలు ఉండవచ్చు. అంతేకాకుండా రాజకీయ సంక్షోభాలు, ఆధిపత్య పోర్లు, అంతర్గత గొడవలు, విభేదాలు ఉండే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఒక్క ముహూర్తం ముచ్చటనే కాదు, మోడీ సారు శనిదేవుని ఎంబడే పెట్టుకొని తిరుగుతున్నాడట. ఆ లెవెల్లో కాదు గీ కుమారస్వామి సారే. అగో అట్లంటేందని కోపం కాకుండ్రి. అలా నాయన దేవేగౌడ సారు కాలు కూడా అసొంటి పుణ్యపాదమేనట. ఆయనే అప్పట్లో ప్రధానమంత్రి అయిండు కదా, కానీ ఆ సర్కారు ఏడాది కూడా నిలవలే, నడిమిట్లనే కూలిపోయింది. ఆయనే మళ్ళా ప్రధానమంత్రి కాలే. అటెనక దేవేగౌడ సారు ముఖ్యమంత్రి అయ్యిండు. 2 ఏళ్లు తిరగక ముందే అది కూడా కూలబడ్డది. ఇక ఆయన కొడుకు కుమారస్వామి అప్పట్లో కర్ణాటకలో ముఖ్యమంత్రి అయిండు. 2 ఏళ్లు కాకముందే అది ఆగమైంది. ఓ 6 ఏళ్ల కింద మల్లోపారి సీఎం కుర్చీలో కూసుంటే ఏడాది మీద 3 నెలలకే అది ముక్క చెక్కలైపోయింది. ఇట్లా తండ్రి కొడుకులు ఏ సర్కారులున్నా అది కుప్పగులి చిప్ప చేతికొచ్చుడు పక్కా అని అలా కథ చూస్తేనే తెలుస్తున్నది. ఇప్పుడు అసొంటి పవర్ఫుల్ కుమారస్వామి గారు మోడీ సారు కాడ మంత్రి అయ్యిండు. దీంతో మోడీ సారు సర్కారు కొసెల్లుతదా, లేకపోతే 5 ఏళ్లు కాకముందే ఆగమైతదా అని వాళ్ళ పవర్ తెలిసిన మోడీ సారు అభిమానులు బాధపడుతున్నారు. వాళ్ళను ఎంబడి పెట్టుకోకపోతే ఇప్పుడు సర్కారు నిల్వదాయే. ఎంబడి పెట్టుకుంటే వాళ్ళ పుణ్యపాదం దెబ్బకు సర్కారు కూలిపోతుంది అంటున్నారని మోడీ సారుకు ఏడలేని తలకాయ నొప్పి వచ్చిందని దగ్గరోళ్ళు చెప్తున్నారు.